మన సనాతన కాంక్లేవ్ అత్యద్భుతమైనటువంటి హిట్ చేసిరు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అటు ఆఫ్ స్క్రీన్లో ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్లో కూడా వేల మంది చూసారు. మన అక్కడ ఉన్నటువంటి థియేటర్లోకి కూడా చాలామంది వచ్చారు. దాదాపు 2000కు మించిన క్రౌడ్ వచ్చింది. అద్భుతమైనటువంటి సెషన్స్ జరిగాయి. అండ్ వీటన్నిటిని కూడా మనం మీకు అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ ఛానల్కి మానిటైజేషన్ లేదు, డిమానిటైజ్ అయిపోయింది. దాదాపుగా 11 నెలలు అవుతుంది. మనం ఎంత కంటెంట్ దీనిలో అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. సో డబ్బులు రావు. బట్ ఏంటంటే రీచ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీంట్లో మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వీడియోలు చాలామందికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో. అయితే మన సనాతన కాంక్లేవ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం రిఫ్లెక్షన్ ప్రో అని ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేసాము. దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము షార్ట్స్, బైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. సో దయచేసి ముందు మనం అన్ని వీడియోస్ కూడా రిఫ్లెక్షన్ ప్రోలోనే అప్లోడ్ కూడా చేస్తాము. సో దయచేసి అందరూ కూడా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆర్థికంగా కూడా ఏదైనా సహాయం చేయొచ్చు మన ఛానల్కి. అయితే సనాతన ధర్మం ఈరోజు మనం విజువల్ విపరీతం విలక్షణ సనాతనం అనేటటువంటి ఈ సెగ్మెంట్లో ఉన్నాము. ఎందుకంటే విజువల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది, చాలా పెద్ద స్థితిలో ఉంటుంది. ఎవరినైనా కూడా మార్చగలిగే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో ఉంటుంది. మరి సనాతన ధర్మం ఈరోజు మనకు దూరం అవుతుంది అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటాం. సనాతన ధర్మంని నిలబెట్టాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దీంట్లో విజువల్ మీడియా యొక్క ప్రభావం ఎంత, దాని బాధ్యత ఏంటి అనే విషయంలో ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మాట్లాడడానికి ముందుగా శ్రీ రాకా సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద, వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, మాతలారా, 1944లో మహాత్మా గాంధీ ఆయన జీవితంలో చూసిన ఏకైక సినిమా శ్రీరామరాజ్య అనేటటువంటి హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాని గాంధీ గారు చూశారు. ఆయన జీవితంలో చూసిన ఏకైక సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు. ఇది చాలా శక్తివంతమైనటువంటి మీడియా, చాలా ప్రమాదకారి అయినటువంటి మీడియా. మహాత్మా గాంధీ 1944లో దేశ స్వాతంత్రానికి 3 సంవత్సరాల ముందు సినిమా గురించి మాట అన్నారు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియా. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ది మోస్ట్, ఇట్ ఈస్ అంటే అది దుర్వినియోగం కావడానికి అన్నిటికన్నా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి మీడియా. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధ సమయం నుంచి మొదలుపెట్టి 1990 వరకు వచ్చినటువంటి అమెరికాలో హాలీవుడ్లో తయారైనటువంటి సినిమాల్లో 2000 సినిమాలను సిఐఏ ప్రమోట్ చేసింది. స్క్రిప్ట్ రాయడం దగ్గర నుంచి, సెట్స్ వేయడం దగ్గర నుంచి, స్టార్ కాస్ట్ డిసైడ్ చేయడం దగ్గర నుంచి, స్టోరీ లైన్ని డిసైడ్ చేయడం దగ్గర నుంచి, ఆఫీస్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనేటటువంటి ఒక విభాగం ఉంది సిఐఏలో. ఆ విభాగము సినిమా రంగాన్ని ఉపయోగించుకుంది. అమెరికా పట్ల ఒక సకారాత్మకమైనటువంటి పాజిటివ్ దృక్పథం రావడం కోసము సిఐఏ ప్రయత్నం చేసింది. అంత పవర్ఫుల్ మీడియా ఇది. అందుకనే మన దేశంలో కూడాను ఈ సినీ రంగానికి సంబంధించి చాలా ముందు నుంచే మన ప్రముఖులు దీని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కాబట్టి మొదట అన్ని భాషల్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడాను ధర్మం గురించి, దేశం గురించి. ఉదాహరణకి దాదాసాహెబ్ ఫాల్కే తీసినటువంటి మొట్టమొదటి సినిమా సత్య హరిశ్చంద్ర. అసమియా భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ధర్మం కోసము, పాతివ్రత్యం కోసము మరణించినటువంటి సతీ జయమతి. తెలుగులో కూడా అదే రకంగా వచ్చింది. మరాఠీలో కూడాను మొట్టమొదటి సినిమా ఏదైతే వచ్చిందో ఈ రకంగానే ధర్మానికి సంబంధించిన సినిమా వచ్చింది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తరువాత సినిమా రంగము ఈ ఐడియల్స్ నుంచి దూరం వెళ్ళడం ప్రారంభమైంది. దురదృష్టవశాత్తు కొంతకాలము నెహ్రూవియన్ పాలసీస్ని, సాథీ హాత్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్కర్ బోझ ఉఠానా, ఇటువంటి పాటలు నెహ్రూ గారి సిద్ధాంతాల్ని ప్రమోట్ చేసేటటువంటి సినిమాలు వచ్చిన నయా దౌర్, మిగతా అనేక సినిమాలు. ఆ తరువాత సినిమా రంగంలో కమ్యూనిజం ప్రవేశం జరిగింది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత తరం వాళ్ళకి తెలుసు, 1950sలో ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా, దాని పేరు ఆజాద్. ఈ ఆజాద్ సినిమా హీరో దిలీప్ కుమార్.
ఆ దిలీప్ కుమార్ ఫోటో వెనుక ఉండేటటువంటి జెండాలో కత్తి కొడవలి ఉంటుంది, సుత్తి కొడవలి ఉంటుంది. అంటే అంత ఓపెన్గా కమ్యూనిజాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సినిమా రంగం ద్వారా రైతే రాజు సినిమా ఉంది, ఆ సినిమాలో కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు. మనుషులు మారాలి ఉంది, కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు. ఈ రకంగా భక్త తుకారాం తీస్తే భక్త తుకారాంలో కూడా కమ్యూనిస్టు ఆలోచన విధానాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో సనాతన ధర్మ విలువలను పాటించేటటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవమానపరచడం జరిగింది. మన దురదృష్టవశాత్తు ఇది జరుగుతూ వచ్చింది. ఒక నేరేటివ్ ఏ రకంగానైతే విద్యారంగంలో, చరిత్ర రచన రంగంలో, సృజనాత్మక సాహిత్య రంగంలో వచ్చిందో అదే రకమైనటువంటి పెడధోరణి సినీ రంగంలో కూడా వచ్చింది. ముంబైలో అయితే మాఫియా కూడా సినీ రంగంలో ప్రవేశించిన తరువాత వాళ్ళు తమకు నచ్చిన దాన్నే కథాంశంగా చేశారు. ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో పాటలు పాడతాడు, ఇంట్లోంచి తండ్రి వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత అతను ఒక మసీదుకు వెళ్తాడు. ఆ మసీదులో సూఫీ సంగీతం నేర్చుకుంటాడు. తద్వారా అతను చాలా గొప్ప సింగర్ అవుతాడు. ఈ రకమైనటువంటి సినిమా వచ్చింది. అంటే నెమ్మదిగా హైందవ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరచడము, అవమానపరచడము, పురోహితుడినో లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వైశ్యుడినో లేకపోతే ఊరిలో ఉన్నటువంటి భూకామందునో చెడ్డవాడుగా చూపించటం, ఇవన్నీ కూడాను వీటి ద్వారా ధర్మం పైన దాడి చేయటం జరిగింది. అదృష్టవశాత్తు గత 15-20 సంవత్సరాలుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక ఐడియాలజికల్ ఫైట్ సినీ రంగంలో కూడా జరుగుతున్నది. కొంత విజయం సాధించాం, ఇంకా చాలా సాధించవలసి ఉంది. సినీ రంగంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ధార్మిక పరులు. వ్యక్తిగత జీవితాల్లో కొబ్బరికాయ కొట్టకుండా, దేవుడికి దండం పెట్టకుండా, దేవుడి విగ్రహం దగ్గర చెప్పులు విప్పకుండా, ముహూర్తని ప్రారంభించని వాళ్ళే సినీ రంగంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు తీసే సినిమాల్లో మాత్రము హీరో తన లవ్ గురించి దేవుడితో డైలాగులు చెప్తూ భలే సహాయం చేశావయ్యా గణేష, లేకపోతే ఓ వెంకటేశ నువ్వు ఇలా చేశావా, ఈ రకమైనటువంటి డైలాగులు వస్తున్నాయి. ఇది ఎందుకంటే దీనికి ఒక 50 years 60 years బ్యాక్లాగ్ ఉంది. ఈ బ్యాక్లాగ్ని తొలగించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను నా కథనాన్ని ముగిస్తాను. పాశ్చాత్య దేశాల్లో హాలీవుడ్లో ఫెయిత్ బేస్డ్ మూవీస్, అంటే మతము లేదా ధర్మము వాళ్ళ జీవన విలువల్ని పెంపొందించే సినిమాలు, అమెరికన్ వే ఆఫ్ లైఫ్ని ప్రమోట్ చేసేటటువంటి సినిమాలు 1920, 1930, 1940, 1950 దశకంలో రాలేదు. 1970, 80, 90, 2000 ఈ దశకాల్లో వచ్చినాయి. అంత మటుకు ఫెయిత్ బేస్డ్ శాంసన్ అండ్ డిలైలా, బెన్హర్ వంటి సినిమాలు సంవత్సరానికి 7-8 వచ్చినాయి. మ్యాక్సిమం 70sలో 21 ఫిలిమ్స్, 80sలో 29 ఫిలిమ్స్ వచ్చినాయి. గత 2 దశాబ్దాలుగా ఫెయిత్ బేస్డ్ సినిమాలు, క్రిస్టియన్ ఫెయిత్ బేస్డ్ సినిమాలు 141 2000 సంవత్సరంలో వస్తే 2010 నుంచి 2020 మధ్యలో 221 సినిమాలు వచ్చినాయి. కాబట్టి అక్కడ రిలీజియస్ అండ్ కల్చరల్ రివైవల్ కోసం ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ కూడా మనము ఆ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన సనాతనాన్ని ప్రమోట్ చేయాలన్నట్టయితే ఆ రకమైనటువంటి సనాతన విలువల్ని ప్రోత్సహించే సినిమాల్ని మనము సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గత 25 సంవత్సరాల్లో పౌరాణిక సినిమా రాలేదు. మనలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే 1975లో షోలే వచ్చింది, బ్లాక్ బస్టర్. ఈరోజు కూడాను బాలీవుడ్ సినిమా చరిత్ర గురించి రాసిన ప్రతివాడు షోలే గురించి మాట్లాడతాడు. ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్. దురదృష్టవశాత్తు అదే సంవత్సరంలో అంతలో ఆ ఖర్చులో 100వ వంతు ఖర్చు మాత్రమే చేసి మరొక సినిమా వచ్చింది. ఆ సినిమా షోలే కన్నా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో పాటలని ఏళ్ల తరబడి ప్రజలు పాడుకున్నారు, ఈరోజు కూడా పాడుకుంటారు. ఆ సినిమా వచ్చిన తరువాత ఈ దేశంలో దాదాపు 5000 దేవాలయాలు ఆ దేవతకి నిర్మాణం చేశారు. ఆ సినిమా పేరు మన ఎవరికి తెలియదు. ఆ సినిమా పేరు జయ సంతోషి మాత.
షోలే వచ్చిన సమయంలోనే జై సంతోషి మాత కూడా వచ్చింది. బట్ వై జై సంతోషి మాత ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మీ narrative, ఫిల్మ్ హిస్టరీ narrativeలో అది భాగం కాదు. వై ఓన్లీ షోలే ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ లోర్? మనం ఆలోచించవలసినటువంటి విషయం ఇది. మన దగ్గర కూడాను గత 20 సంవత్సరాలలో పౌరాణిక సినిమా కానీ చారిత్రక సినిమా కానీ రాలేదు. ఫిక్షనల్ హిస్టరీ లాంటి సినిమాలు 1-2 వచ్చి ఉండవచ్చును, కానీ ఎందుకు మన రిలీజియన్ బేస్డ్ సనాతన బేస్డ్ ఫిల్ములు రావడం లేదు? మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మనము ఈ రకమైనటువంటి ఫిలిమ్స్ని ప్రమోట్ చేయాలి. ఇటువంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడు చూసి మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీక్షకుడికి కూడా దీనిలో ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యతను వీక్షకుడు గుర్తించినట్లయితే మంచి సినిమాలు తీసేటటువంటి వ్యక్తికి ధైర్యము, సాహసం వస్తుంది. ధన్యవాదాలు. సార్, రీసెంట్గా అంటే మన చరిత్రని మీరు దర్శకత్వం చేసి మాకు చూపించారు రజాకర్ చిత్రం ద్వారా. ఒకసారి అందరికి చప్పట్లు. అయితే ఇప్పుడు రాకా సార్ మాట్లాడారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ మనిషి పైన ఏ విధంగా ఉంటుంది, మనకి ఎటువంటి సినిమాలు వస్తున్నాయి ఏంటి అని. వాటిపైన మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి. నా పేరు యాట సత్యనారాయణ, రజాకర్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు అమోఘ్ అవార్డులు ఇచ్చి వెళ్ళిపోండి సార్ అని పిలిచాడు. ఇంతమంది మేధావుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే, నేను ఈ సినిమా తీయడం కోసం ఇక్కడ ఉన్న దాదాపు 50% అందరి వీడియోలు, ముఖ్యంగా రాకా సుధాకర్ గారి వీడియోస్ వరుసగా చూశాను. మీరు సారు కంటిన్యూగా సెప్టెంబర్ 17కు ముందు 1 వీక్ ముందు వీడియోస్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసిన అన్నీ చూశాను. చాలా సినిమాలు, చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ముందున్న పైన ఉన్న మేధావుల రచనల్లో నుంచి, వాళ్ళ వీడియోస్లోంచి తీసుకున్నదే. అయితే ఒక చరిత్ర చేసేటప్పుడు బాధ్యత ఉండాలి. ఏదో కమర్షియల్గా సినిమా చేసి 4 డబ్బులు దండుకోవడానికో, లేదా ఒక డైరెక్టర్గా ఒక యాక్షన్ మూవీలాగా చేసి చూపించి చేతులు దులుపుకోవడానికో ఉంటే కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సి వచ్చింది. అందుకే ఈరోజు మీరందరూ ఆ సినిమా వెనుక ఉన్నందుకు మాకు ఈ గౌరవాన్ని అందిస్తున్నారనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా సినిమా చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమానే ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే, ఇందులో ఒక చరిత్ర గురించి నేను చెప్పినప్పుడు నానా రకాలుగా అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే జరిగింది చరిత్రలో రకరకాల వాళ్ళు పాల్గొన్నారు. ఆ సమయంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళని, అక్కడ ఏం జరిగిందంటే, ఉదాహరణకి బసవ మానయ్య గారి గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది, మీ వీడియోలో కూడా ఉంది సార్, చాలామందికి బసవ మానయ్య గారి గురించి తెలీదు. అంత గొప్ప వ్యక్తి గురించి ఎలా తెలీదో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన జోగిపేటకు శివాజీ గారు లాంటి వాళ్ళు. ఆయన పాటలు, ఆయన చరిత్ర, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది, ఆయన ఒక లంబాడీ వేషంలో సీక్రెట్గా జీవితాన్ని గడిపి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వికారాబాద్ అడవుల్లో ఉన్న గ్రామాల్లో జనాల్ని మోటివేట్ చేస్తున్న విధానం, అదన్నీ కూడా ఒక హీరోయిజాన్ని చూపించేయే. కానీ అలాంటి హీరోలని, అలాంటి అన్సంగ్ హీరోస్ని మనందరం మర్చిపోయామనిపిస్తుంది. అమోఘ్ లాంటి వాళ్ళు గుర్తు చేస్తే తప్ప గుర్తు చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదే దురదృష్టకరం.
సినిమాల విషయానికి వస్తే ఏమవుతుందంటే అది ఒక కమర్షియాలిటీ జోడించాలి, ఒక హీరోయిజాన్ని చూపించాలి, ఆ హీరోకి ఒక ఎలివేషన్ ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అక్కడ మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి నిజ చరిత్రతో, నిజ పురాణంతో కానీ, ఇతిహాసంతో కానీ వచ్చిన సినిమా మన అందరం, ఇప్పుడు సుధాకర్ గారు చివరికి చెప్పినట్టుగా, మన అందరం మన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తామో, నో డౌట్ ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంకొకరు ధైర్యం చూపిస్తారు, ఇంకొకరు ముందుకు వస్తారు. అది రావట్లేదు. అది రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ భజన బృందం మేము ఇలా స్టార్ట్ చేశాము, 10 మందిని స్టార్ట్ చేశాము, ఇప్పుడు 116 మంది అయ్యాము. 10 మంది ఏంటి, 116 మంది ఏంటి నాకు అర్థం కాలే. అందరం మనమే కదా, మన అందరం అందులో సభ్యులమే కదా, ఎందుకు అవ్వట్లేము? ఇంకా 116 మంది దగ్గర మనం ఎందుకు ఆగి ఉన్నాం అంటే ఇక్కడనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ఇలాంటి సినిమా విషయానికి వస్తే కూడా పెట్టే డబ్బు కనిపించాలనుకుంటారు, ఏది చూడాలనుకుంటారు. కాబట్టి అక్కడ ఇలాంటి చిన్న డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టే వెనకబడుతుందాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఓటీటీ కానీ, లేదు యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కానీ, రిఫ్లెక్షన్ లాంటి ఛానల్స్ కానీ టోటల్గా మన సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి, అన్ని విషయాల్ని చాలా ఏ వీడియో చూసినా కూడా కనిపిస్తుంది. ప్రతి వీడియో నాకు ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. ప్రతి వీడియో నాకు ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. అలాంటి వీడియోల్ని మాకు చూపిస్తూ మాకు ఉత్తేజాన్ని ఇస్తున్న అమోఘ్ లాంటి వాళ్ళని చాలామందిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలు తీసినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఆదరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మీ ఆదరణ ఉంటే, అంటే జనం ఆదరణ ఉంటే మంచి సినిమాలు వస్తాయి. మీరు అన్నాడు సార్, సంతోషి మాత సినిమా నా చిన్నప్పుడు చూసి మా అమ్మకు నన్ను సంతోషాన్ని మార్చు పేరు, సంతోషాన్ని మార్చు అని ఏడ్చాను నేను. ఎందుకంటే చంద్రమోహన్కి సంతోష్ అని సంతోషి మాత ప్రత్యక్షమై చెప్తుంది, ఇక నుంచి నీ పేరు సంతోష్ అని. సో అలా నా చిన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పిరేషన్ కలిగించే సినిమాలు రావాలంటే మనలో యూనిటీ రావాలి. మనందరం కూడా ఆ సినిమాలని మన భుజాన్ని ఎత్తుకెళ్ళి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా మీడియా విషయానికి వస్తే ఎప్పుడు కూడా మీడియాని, ముఖ్యంగా తెలుగు మీడియా విషయానికి వస్తే ఇది ఒక సూడో సెక్యులర్ మీడియా, అంటే హిందుత్వం విషయంలో ముఖ్యంగా, అంటే సెక్యులర్ అంటేనే హిందుత్వం విషయంలో అనుకోరు, మిగిలిన అన్ని విషయాల్లో సెక్యులర్ అనేది పదం మనకు వినపడదు, హిందుత్వం విషయంలో కనబడుతుంది. అది మీడియా విషయానికి వచ్చేసరికి సూడో అయిపోతుంది అని మా అందరి అభిప్రాయం సార్. అంటే నాదైతే పర్సనల్ అభిప్రాయం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేమంటారు సార్ ఈ విషయం పట్ల? ఇప్పుడు నమస్కారం. ఇప్పుడు మీడియా అనేది ఏకపక్షంగానో లేక ఒక నిష్పాక్షికంగా పనిచేసే దశ దాటిపోయి ఒక 25-30 సంవత్సరాలు అయిపోయింది. మీడియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఆన్ పార్టీ లైన్స్. అందుకని ఆ పార్టీ సిద్ధాంతాలకి, ఆ పార్టీ మేనిఫెస్టోకి, ఆ మీడియాని వెనుక పోషిస్తున్న నాయకులు లేకపోతే పెట్టుబడిదారులు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే వాళ్ళ పందా కూడా ఉంటుంది. అందుకని అవసరమైనప్పుడు వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు, లేకపోతే మన భక్తి ఛానల్స్ భక్తుల ఓట్ల బ్యాంక్ రాజకీయాలని పెంపొందించుకోవడానికి ఆ విధంగా భక్తిని కూడా ప్రమోట్ చేస్తారు. సో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఒక దారిలో ఇప్పుడు మీడియా నడుస్తుంది. ఎస్, అవసరం నడిపిస్తుంది. ఆ అవసరం కల్పించాల్సింది మనం. ఎందుకంటే మనం ఏది చూస్తే వాళ్ళు అది చూపిస్తారు. సో అదంతే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మన చేతుల్లో ఉంది, బట్ మనం దాన్ని వాడం. రిమోట్ చేతుల్లోనే ఉంది కదా, బట్ వాడు మనం మీద తీరుతుంటేనే మనం అదే చూడబుద్ధి అవుతూ ఉంటుంది. దీపావళి రాగానే మనం ఏ ఛానల్ చూస్తాం? దీపావళిని ఎవరు తిరిగితే ఆ ఛానలే చూస్తాం. సో అది చూసడం మానేస్తే ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మార్పు మొదలవుతుంది. అంతేకాదు, ఇప్పుడు అందుకని నిష్పాక్షికంగా, అన్బయాస్డ్గా, క్రెడిబుల్గా వెళ్ళే మీడియా రావాల్సిన అవసరం ఉంది. వస్తుందనే నమ్మకం నాకున్నది. ఎందుకంటే మేము ప్రారంభించిన ఛానల్లో
మేము ఇంటర్వ్యూలు చేస్తున్న యువత కానీ నాయకులు కానీ వాళ్ళు ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో మేము రాజీ పడి చేస్తున్నాం, కానీ ఎవరైనా పిల్లి మెడలో గంట కట్టితే తప్పకుండా సమర్థిస్తూ ఉంటున్నారు. డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్ ఏ న్యూ ఏజ్ ఆఫ్ జర్నలిజం విల్ ప్రివైల్ అండ్ సేవ్ ది సనాతన ధర్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు సార్. అయితే మళ్ళీ సినిమాకి వచ్చాను సార్ నేను. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ముఖ్యంగా, ఎందుకంటే పాటలు చాలా ప్రభావితం చూపిస్తాయి, దానిలో ఉన్నటువంటి లిరిక్స్ ఇంకా ఎక్కువ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మరి అటువంటి పాటలు ఈ మధ్య కాలంలో ఒక రీసెంట్గా విన్న విషయం ఏంటంటే, కొంతమంది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక లిరిక్ రైటర్ని పలానా మీ దేవుడికి సంబంధించినటువంటి వర్డ్ రాయటం అనేది నాకు నచ్చదు, అందుకో తీసేయండి అన్నారంట. సినిమాని సినిమాలా చూడాలి అంటారు ఇటువంటి విషయాల్లో, కానీ అదే ధర్మం గురించి చెప్తున్నప్పుడు మాత్రం సినిమాని సినిమాలా చూడాలి అనే మాట వినపడదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు అన్ని క్రాఫ్ట్స్లో పనిచేస్తారు, దాదాపుగా 24 క్రాఫ్ట్స్ మీకు తెలుసు. సో నేను కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను ఒక డైరెక్టర్గాను మిమ్మల్ని అడగట్లేదు, 24 క్రాఫ్ట్స్ని నడిపించే ఒక డ్రైవర్ మీరు అనుకుంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఈ ప్రశ్న. యాక్చువల్లీ అది ఒక ఇద్దరు ఇండివిజువల్స్ తాలూకు ఎక్స్పీరియన్స్, అది నాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్. అందుకు దాని గురించి ఎంతవరకు కామెంట్ చేయడం కరెక్టో నాకు తెలీదు. అది ఫ్రాంక్గా మన సినిమాల్లో రాముడి మీద కృష్ణుడి మీద ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి, వాటిని పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు, అన్ని రకాలుగా ఇది చేస్తూనే ఉన్నారు. ఏది చేసినా అంటే నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అయితే నా భగవద్గీత అనుకుంటున్నాను, అందుకు దాని గురించే మాట్లాడదామని. మెయిన్ ఏంటంటే ఘంటసాల మాస్టరు 1974లో భగవద్గీత చేసిన తర్వాత అది అప్పట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అదే పనిగా మోగేది, అందరం వినేవాళ్ళం. ప్రతి శ్లోకం కూడా నిద్ర నుంచి లేపినా పాడేంత ఇది అలవాటు ఉండేది. సడన్గా మధ్యలో ఒక 2 జనరేషన్స్కి భగవద్గీత డిస్కనెక్ట్ అయింది. దాంతో ముఖ్యంగా అంటే ఇప్పుడు మెయిన్ ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, నేను పర్సనల్గా ఫీల్ అవుతుంది, ఒక నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత ప్రేమ ఉందో అంటారు. ఒక ముస్లింగా నేను ముస్లిం అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత గౌరవం ఉందో అంటారు. అదే ఒక హిందువు నేను హిందూ అని చెప్పుకుంటే చూసావా అతను ఎంత మతోన్మాదం అంటున్నారు. ఇలాంటి ఒక దుస్థితి నుంచి మనం బయటకు రావాలంటే ఫస్ట్ మన సనాతనం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 2 జనరేషన్స్ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చాలా ఈజీగా వేరే వైపు చూసే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అదే కాకుండా కొంతమంది నేను చూశాను, నేను హిందువుగా ఉన్నప్పుడు ఒక తాగుబోతుని తిరుగుబోతుని, నేను చేసిన తప్పులు లేవు, ఇవి లేవు, అవి లేవు అని చాలా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. హిందువుగా నువ్వు తాగుబోతు అవ్వాలి, నువ్వు తిరుగుబోతు అవ్వాలి, నువ్వు ఇలా తప్పులు చేయాలని కనుక హిందూయిజం చెప్పిందంటే నీకు అసలు హిందూయిజం గురించి ఏమీ తెలియదు అని అర్థం. ఏమీ తెలియకుండా నువ్వు ఇంకోవైపు చూసి హిందూయిజం తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్. అందుకు నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ అలా తప్పుదోవ పట్టకూడదు అనే ఉద్దేశంతో నేను మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ని నా వంతుగా నాకు మీరు ఇచ్చిన ఆదరణని ఉపయోగించుకుని ప్రపంచానికి నా వంతుగా మా అమ్మ నాన్న నాకు ఏ సంస్కృతిని నేర్పించారో ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేద్దాము, అదే నా సనాతనం అనుకుని భగవద్గీతని ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన అంటే ఇప్పుడున్న స్వైపింగ్ జనరేషన్లో ఎవరు కూడా ఇది చేసే పరిస్థితి లేదు, అంటే స్టే అవ్వట్లేదు ఎక్కువసేపు. ఏదైనా నచ్చంది వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు, అర్థం కానిది వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు. ఇప్పుడు సంస్కృతం ఎవరికీ తెలియదు, సంస్కృతం శ్లోకం వచ్చినా స్వైప్ చేసేస్తారు ఇప్పుడు ఉన్న యూత్. అందుకు ఏంటంటే ఫస్ట్ భగవద్గీత అర్థం అవ్వాలంటే శ్లోకాలు పక్కన పెట్టి ముందు భగవద్గీత అర్థమయ్యేలాగా
మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఒరిజినల్ తాత్పర్యం ఏంటి అది అందరికీ సులభమైన తెలుగు భాషలో అర్థమయ్యేలాగా రికార్డ్ చేశాను. రికార్డ్ చేయడమే కాకుండా వాటికి ఇప్పటివరకు ఎవ్వరు చేయని సాహసం ఏం చేశానంటే విజువల్స్ కూడా యాడ్ చేశాను. భగవద్గీతకు విజువల్స్. ఇప్పుడు ఏదైతే మనం ఆడియో విజువల్ మీడియా గురించి మాట్లాడతామో ఆ మీడియా తరఫున ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఏవి అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే మేము అంటే ఫ్రాంక్గా నేను బాగా చదువుకున్నాను, ఎంఎస్సి స్పేస్ యూజ్ చేశాను. కానీ నాకు బుక్ చూస్తే డిస్కనెక్ట్ అవుతాం కొంచెంసేపు అయిన తర్వాత. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే ఏవి మీడియాలో ఎంతసేపు అయినా ఉండిపోతాం మేము. అందుకు భగవద్గీత అనేది మొత్తం ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు చదవాలంటే 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందో అనుకునే వాళ్ళకి ఒక సినిమా నిడివి కన్నా తక్కువ 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత వస్తుందనేది ఈ భగవద్గీతలో మీకు తెలుస్తుంది. అందుకు ఎవరైనా ముందు నేను భగవద్గీత తెలుసుకోవాలి, ఆ తర్వాత మన సనాతనం గురించి రూట్స్ అది అంటే అది తెలిస్తే ఆల్మోస్ట్ సనాతనం తాలూకా మ్యాక్సిమం అన్నీ తెలిసిపోతాయి. వేదాల్లో సారం కూడా దానిలో ఉంది, ఉపనిషత్తుల సారం కూడా దానిలో ఉంది, మనం ఎలా బతకాలో ఉంది, మన లైఫ్ని గైడ్ చేసే ప్రతిదీ ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. దీని తర్వాత ఇంకా నేను సైంటిఫిక్గా మొత్తం మన సనాతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఒక థాట్ ఉంది. ప్రతిదీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? మామూలుగా భగవద్గీతలో 9th చాప్టర్లో పరమాత్ముడు చెప్తూ ఒక చోట ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు. ఆత్మ అనేది ఫామ్లెస్ అనేది ఎప్పుడు కూడా వేవ్లో ఉంటుంది. పరమాణువు అనేది పార్టికల్, వేవ్ అండ్ పార్టికల్. ఆయన వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి భగవద్గీతలో చెప్పాడు. ఆ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ క్వాంటమ్ మెకానిక్స్ 20th సెంచరీ, ఎర్లీ 20th సెంచరీలో డిస్కవర్ చేసింది. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే క్వాంటమ్ మెకానిక్స్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. బట్ చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి దాని గురించి నేను చెప్పను. బట్ నేను చెప్తున్నా అంటే సైన్స్ తెలిసిన కొంతమందికైనా ఇది అర్థమవుతుంది. ఇలాగా సైంటిఫిక్గా ప్రతిదీ కూడా అర్థం చేసుకోగలిగేలాగా మొత్తం ప్రతిదీ సైంటిఫిక్ పర్సెప్షన్లో చూస్తే భగవద్గీత ఈజ్ సంథింగ్ వెరీ ప్రాక్టికల్, వెరీ అథెంటిక్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనం ఎన్నోసార్లు రీఇన్కర్నేషన్ కేసెస్ విన్నాం. రీసెంట్గా నేను ఒక ఒరిజినల్ రీఇన్కర్నేషన్ కేస్ని ఎన్కౌంటర్ చేశాను. అండ్ ఇట్ ఈస్ 100% జెన్యున్. ఆ కేసు తోటి నేను ఇప్పుడు ట్రావెల్ అవుతున్నా. ఆ రీఇన్కర్నేషన్ కేసుతో తొందరలో మీకు తెలుస్తుంది. ఈ రీఇన్కర్నేషన్ గురించి భగవద్గీతలో ఎప్పుడో చెప్పేశారు. ఏమని? ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి, ఆత్మ మైక్ మార్చనా? ఆ ఫోన్ ఆపుతారా? హలో, ఫోన్ ఆప్. హలో, హలో, హలో. ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి బట్టలు మార్చినట్టు మార్చుకుంటూ వెళ్తుంది అని. దట్ ఈజ్ నథింగ్ బట్ రీఇన్కర్నేషన్, రైట్? అది ప్రాక్టికల్గా నేను చూస్తున్నా ఇప్పుడు. అందుకు ప్రతిది కూడా దెర్ ఈజ్ ప్రాక్టికల్ థింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఇన్ భగవద్గీత. మనకు తెలిసింది సైన్స్ నమ్మేది 5 సెన్సెస్ ఏదైతే విట్నెస్ చేస్తుందో 5 సెన్సెస్ విట్నెస్ చేసేదే సైన్స్, అది నాలెడ్జ్. దానికి అతీతంగా విట్నెస్ చేసేది విజ్డమ్, అది మన సనాతనం. థ్యాంక్ యూ సార్. రఘు సార్, ఒక ప్రశ్న అయితే మీడియాకి కానీ సినిమాకి కానీ, అంటే మీడియా కావచ్చు సినిమా కావచ్చు, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏంటంటే బిజినెస్ మార్కెట్. అయితే బిజినెస్గా మార్కెట్గా మాత్రమే చూడాలా, లేదా ఒక సామాజిక బాధ్యతగా దాన్ని చూడాల్సిన అవసరం ఉందా? మీడియా బిజినెస్ కూడా, సామాజిక బాధ్యత కూడా, ఈ రెండిటి మధ్య సమన్వయము సాధించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన సమాజంలో వైశ్య సముదాయం ఉంది. వైశ్య సముదాయం వ్యాపారం చేస్తుంది. వ్యాపారము చేసి వాళ్ళు కేవలము తమ ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడరు,
యావత్ సమాజపు వెల్త్ క్రియేషన్ కోసం పనిచేస్తారు. అందుకనే మీరు చూడండి, చాలా చిన్న ప్రాక్టీస్ వైశ్యుల దగ్గరికి ఇప్పుడైతే సూపర్ మార్కెట్లు, మాల్స్, డిమార్ట్స్ వచ్చినాయి, అవి దూరం అయిపోయినాయి. కానీ మన కిరాణా షాప్ ఏదైతే ఉందో, మీరు కిరాణా షాపులో చటాకు పప్పు లేకపోతే అర్ధ కిలో బియ్యము తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు మొత్తం వాడు జాగ్రత్తగా జోకిన తరువాత వాడు ఒక గుప్పెడితో తీసి మీకు ఇస్తాడు. అది ఏంటండి? దాన్ని ఏమంటారు? కొసరు అంటారు. కొసరు అనేది అంటే వ్యాపారంతో, డబ్బుల లెక్కలతోటి సంబంధం ఉన్నటువంటి వర్గము ఒక గుప్పెడితోటి స్వీటో ఏదో తీసి మీకు ఫ్రీగా, దానికి డబ్బు లేదు, లెక్క లేదు. కాబట్టి డబ్బు కోసము పనిచేయాలి, అట్ ద సేమ్ టైం వాల్యూని కూడా క్రియేట్ చేయాలి, సమాజంలో విలువల్ని కూడా నిర్మాణం చేయాలి. అందుకనే ఈ కొసరు అన్న పదం ఏదైతే ఉందో, ఈ కొసరు అన్న పదాన్ని ఇంకొక దానికి వాడతారు. దేనికోసం వాడతారు? తల్లి తన పిల్లవాడికి బాగా ప్రేమతోటి ఒక్కొక్క ముద్ద తినిపించేటప్పుడు కొసరి తినిపించడం అంటాము. అంటే వైశ్య సముదాయము, వ్యాపారము మాత్రమే పరమావధిగా భావించే సముదాయం నుంచి పుట్టుకొచ్చినటువంటి కొసరు అనే పదము సర్వసాధారణ సమాజంలో తల్లి ప్రేమకు, ఇది అత్త ముద్ద, ఇది మామ ముద్ద, ఇది బాబాయి ముద్ద, ఇది పిన్ని ముద్ద అని చెప్పి తినిపించడాన్ని కొసరి తినిపించడం అంటారు. కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండాలి, అట్ ది సేమ్ టైం విలువలు కూడా ఉండాలి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, విషయం వచ్చింది కాబట్టి, ఆరోగ్యకరమైనటువంటి సినిమాలను గతంలో ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ని కూడా ముడిపెట్టినటువంటి సినిమాలు వచ్చినాయి. క్రిస్టియానిటీ గురించి, యేసుప్రభువు గురించి, మేరీమాత గురించి అత్యద్భుతమైనటువంటి పాట ఎవరన్నా రాస్తే అది పింగళ నాగేంద్రరావు గారు రాశారు. కరుణించు మేరీ మాత అని చెప్పి మిస్సమ్మలో ఉంది. ఇట్ ఈస్ బికాజ్ ఈజ్ అ హిందూ, హీ కుడ్ రైట్ ఇట్. కాబట్టి కమర్షియల్ వాల్యూతో పాటు అదే సినిమాలో హీరోయిన్ యొక్క మత అసహనం గురించి హీరో చేత తన మతమేదో తనది, మన మతం అసలే పడదో అని కూడా చెప్పించాడు. కాబట్టి బోత్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం తయారు చేయగలమో, అది మీడియా కావచ్చును, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చును, ఫిలిం ఫీల్డ్ కావచ్చును, ఆ రకమైనటువంటి విలువలు ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది. విషయం వచ్చింది కాబట్టి ఒక ఉదాహరణ ఇస్తాను. సంత్ జ్ఞానేశ్వర్ మహారాష్ట్రకి చెందినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆయన భగవద్గీతను జ్ఞానేశ్వరి అనే పేరుతో అనువాదం చేశారు మరాఠీ భాషలోకి. జ్ఞానేశ్వర్ మీద 2 సినిమాలు వచ్చినాయండి. 1940లో వి శాంతారాం గారు ఒక సినిమా తీశారు. 1960లో మళ్ళీ అదే జ్ఞానేశ్వర్ మీద సినిమా వచ్చింది. మొట్టమొదటి దానిలో విలువలు, జ్ఞానము, తత్వము, దీని మీద ఎంఫసిస్ ఉంది. రెండవ సినిమా 1960స్కి వచ్చేటప్పటికి మహిమలు, ఆవు చేత ఏదో పాట పాడించేసేశారు, ఆవు గీత చెప్పినట్టుగా. ఈ మహిమలు ఇందాక స్వామీజీ మనకి చాలా చక్కగా చెప్పారు, ఏది మౌఢ్యము ఏది కాదు అన్నట్టు వివరించిన. ఆ రెండోది బై 1960 అదే జ్ఞానేశ్వర్ సినిమాలో వచ్చింది. 1930స్లో 40స్లో వాల్యూ బేస్డ్ జ్ఞానేశ్వరి వచ్చింది. 1960స్లో ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ వచ్చింది. కాబట్టి కమర్షియల్ సక్సెస్ కావాలి, కమర్షియలీ వయబిలిటీ ఉండాలి, దానితో పాటు వాల్యూ బేస్డ్ విద్య కూడా, వాల్యూ బేస్డ్ మీడియా కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ని సాధించిన వాడే సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆంధ్రపత్రిక నడిపించినటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు అమృతాంజనం తయారు చేసి అమ్మిన తర్వాత వచ్చిన లాభంతో పత్రిక తయారు చేశారు. ఈ పత్రికను అమ్ముతుంటే చాలామంది జోక్ చేసేవాళ్ళట, ఈ ప్రజలకు వచ్చేటటువంటి ఆంధ్రపత్రిక చదివాక వచ్చే తలనొప్పి తీరడం కోసం అమృతాంజన్ కూడా ప్రజలు కొనుక్కుంటారు కాబట్టి డబుల్ సేల్ అని చెప్పి. ఇది సరదాకి చెప్తున్నాను, కానీ ఓవరాల్గా గమనించాల్సిన విషయం ఏంటంటే కమర్షియల్ వాల్యూస్ ప్లస్ కమర్షియల్ వయబిలిటీ ప్లస్ వాల్యూస్, ఇది మీడియాకి, ఏ మీడియా అయినా కూడా చాలా అవసరం. నేను ఇప్పుడు ఇచ్చిన శీర్షిక ఏమిటంటే సనాతన ధర్మం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అని. నేను అనుకుంటాను, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను, నేను విజయనగర్లో చదువుకున్నాను.
మీడియా ఎంటర్టైన్మెంట్ అనేవి చాలా పూర్వకాలం నుంచి ఈ సనాతనాన్ని కాపాడుతూ వస్తున్నాయని నేను అబ్జర్వ్ చేసింది. సనాతనం అంటే ఇందాక స్వామీజీ గారి పేరు నిత్య నూతనంగా ఉండేది. సనాతనం అంటే ఇంగ్లీష్లో ఎటర్నిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ ఉండేది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు ఉండేది. దాని ఎటర్నిటీని సనాతనం అని ఒక బ్రాడ్ డెఫినేషన్ అనేది కూడా ఇప్పుడు ఇస్తున్నారు. అయితే ఈ సనాతనం అనేది దానికి ప్రమాణాలు ఏమిటి, సనాతనానికి ప్రమాణాలు ఏమిటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వాటిని శాశ్వతంగా తీసుకువెళుతున్న కళాకారులు, ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు లాంటి వాళ్ళు, ఘంటసాల గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చేవారు. నేను చిన్నతనంలో విజయనగరంలో హరికథలు వినేవాడిని, 3 కోవిళ్ళ అదిలో. అప్పుడు వాళ్ళు పిల్లలకి చెప్పేవాళ్ళు, ఆ ఒక పిట్ట కథ చెప్పి భార్యాభర్తల ధర్మం మధ్య బంధం ఎలా ఉండాలి, తర్వాత తల్లిదండ్రులు పట్ల పిల్లలు ఎలాగా మెలగాలి, గురువు పట్ల ఎలా మెలగాలి, ఇదంతా ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మం. సో మీడియా దాన్ని అట్లాగే తీసుకొస్తూ వచ్చింది. మీకు సినిమాల్లో కూడా నేను మొన్న అత్యద్భుతమైన సినిమా చూశాను, ఇంతకుముందు ఎప్పుడో చూశాను, సుమంగళి అనే సినిమా. దానిలో సనాతన ధర్మాన్ని పరిరక్షణకు పరాకాష్ట క్లైమాక్స్ సీన్. సావిత్రి గారు చాలా అద్భుతంగా భార్యాభర్తల బంధం, తను ప్రేమించిన భర్తని కేవలం శారీరక సుఖం కోసం కాకుండా మానసికంగా వదులుకోలేక ఆవిడ చనిపోతుంది. అంత బలిష్టమైనది మన వివాహ వ్యవస్థ అని చెప్పేది అక్కడ సనాతనం ఉన్నది. ఇందాక స్వామీజీ గారు చెప్పారు, ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అప్పుడు సనాతనం అనేది ఏదో రూపంలో మన ముందుకు వస్తుందని. ఇట్లాగా నేను చాలా సినిమాలు, నేను 3 పిక్చర్లో సనాతన ధర్మం చాలా పటిష్టంగా కనిపించింది. కృష్ణాంజనేయ యుద్ధం అనే సినిమా, తర్వాత లవకుశ, శ్రీకృష్ణ తులాభారం. దీనిలోని వారు అడుగడుగున భగవంతుడు సనాతనుడు అని నొక్కి చెప్తూ వాళ్ళ బాధ్యతలను గుర్తిస్తూ ఆ ధర్మాన్ని మన బంధాలకి మన తాలూకా మనోభావాలకి అతీతంగా సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి అనేది ఆ సినిమాలో మీకు డైలాగ్ రూపంలోని కూడా కమలాకర్ కామేశ్వరరావు లాంటి గొప్ప దిగ్దర్శకులు ఇవి చాలా బాగా చెప్పారు. ఆ పిక్చర్ల మీద ప్రవచనాలు ఏర్పాటు చేస్తే అది చాలా గొప్ప కార్యక్రమం అవుతుంది. అదే సమయంలో ఇందాకలా వివక్షత, మన హిందూ మతం పట్ల వివక్షతను చూపిస్తూ తీసిన సినిమాల్లో, పౌరాణికాల్లో కూడా ఆ వివక్షత కనిపించింది. ఇంతకు కృష్ణావతారం మొదలైన సినిమాలు చూడండి, వీరాభిమన్యు సినిమా చూడండి, అక్కడ అభిమన్యుడి పాత్ర చిత్రణ, తర్వాత అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, మిగతా వారి పాత్ర చిత్రణ మధ్య ఎంత వివక్షత కనిపిస్తుంది. దానిలో కమ్యూనిజాన్ని, హిందూ మతాన్ని కాస్త కింద చూపు చూస్తూ కమ్యూనిజాన్ని పెంచి పోషించే ఒక దృక్పథం అందులో మీకు కనిపిస్తుంది. ఆ డైరెక్టర్ తాలూకా భావాలు అవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. మధుసూదన్ రావు గారు కమ్యూనిస్టు, చాలా గొప్ప సినిమాలు తీశారు, మనుషులు మారాలి, ఇట్లాంటి చాలా పిక్చర్లు తీశారు. అయితే పత్రికలు, మాధ్యమాలు తమ అవసరాలకి, తమ సిద్ధాంతాలకి అనుగుణంగా సనాతనాన్ని, తన భావాల్ని ఎట్లాగ మలుచుకుంటాయో అట్లాగే సినిమా మాధ్యమాలు కూడా ఆ ప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఎప్పటికైనా సినీ ఎంటర్టైన్మెంట్ మీడియాకి రాకా సుధా గారు చెప్పినట్టుగా అకౌంటబిలిటీ టు పీపుల్ సమాజం ఉండాలి. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే బాధ్యతతో కూడినటువంటి బిజినెస్ చేయాలి. ఓన్లీ సినిమానే కాదు, మీడియానే కాదు, అది ఏ రంగమైనా కూడా. ఎందుకంటే సమాజం పట్ల మనకు బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. శ్రీ డాక్టర్ కృష్ణమాచారి గారిని ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అనాదియై అనంత జ్ఞానపూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృరూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృరూపమై సనాతనం 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 అనాదియై అనంత జ్ఞానపూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృరూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృరూపమై సనాతనం